This channel does not promote any illegal activities. All content provided mentally for education purpose only. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాపీ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. జస్ట్ 3 minutesలో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో బర్త్డే విషెస్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు టెంప్లెట్ని ఒక్కదాన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకే ఫైల్స్ అవసరం లేదు. ఒకసారి నేను క్రియేట్ చేసిన డెమోని చూడండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. సో చూసారు కదా, టెంప్లెట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. హ్యాపీ బర్త్డే అనుకుంటూ ఉంటుంది, చిన్న కొటేషన్ ఉంటుంది కింద బర్త్డేకి సంబంధించింది. ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫోటో పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి టెంప్లెట్స్ కావాలనుకోండి, వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీ కామెంట్ అయితే నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకేనా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది. మధ్యలోది 9:16 అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా టెంప్లెట్, దాన్ని ఇక్కడికి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని ఇలా ఫస్ట్కి వచ్చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. నేను ఈ టెంప్లెట్ సైజ్ మీకు 45 seconds వరకు డిజైన్ చేశాను. ఓకేనా? టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆడియో సింబల్ వస్తుంది. దీని సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫస్ట్కి రండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఏ ఫోటో అయినా పర్లేదు, కానీ ఫుల్ స్క్రీన్ ఉండొద్దు, వైడ్ మోడ్లో ఉండాలి ఫోటో. అప్పుడు మీకు ఏంటంటే చాలా నీట్గా వస్తుంది. ఫోటో పెడతా చూడండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటో దీనికోసం మనం ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫోటోని క్రాప్ చేయండి. ఫస్ట్ కొంచెం ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఈ విధంగా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని బాక్స్ దగ్గరకు తీసుకురండి. తీసుకొచ్చి ఇంకొంచెం పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసేసి ఇలా చేసి మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ బటన్లోకి వచ్చేయండి. సేమ్ వచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ క్రాప్ చేయండి. ఈ బార్డర్ కనపడే వరకు క్రాప్ చేయండి. ఇలా క్రాప్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ 45 seconds వరకు డ్రాగ్ చేసుకొని, లేకపోతే 30 seconds వరకు కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా 30 seconds వరకు రండి. వచ్చేసిన తర్వాత ఫోటో పైన టచ్ చేయండి. ఇట్లా టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకుని పైన కత్తెర సింబల్ ఉంటుంది. ఇక్కడ మనకి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే 30 seconds కట్ అయిపోతుంది. ఫస్ట్కి రండి. ఫోటో పెట్టాం కదా, ఇప్పుడు ఫోటో పైన టచ్ చేయండి. టచ్ చేసి ఇలా కిందకి రండి. కిందకి వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీంట్లో స్క్రీన్ అని ఉంటుంది. దీన్ని అప్లై చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కలర్ వాల్యూ పెంచుకోండి. మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఈ విధంగా పెంచుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో చూడండి, మనకి ఫోటో అయితే ఆ బాక్స్లో సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టుకుందాం. ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్లోకి వచ్చి మీకు నచ్చిన ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. సాంగ్ ఇంపోర్ట్ అయిపోయింది. దీన్ని నొక్కి పట్టి ఫస్ట్కి లాగండి. సో ఫస్ట్ నుంచి వస్తుంది. సో చూసారు కదా, క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720 1080 4K మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని ఇక్కడ 30 FPS ఫ్రేమ్ రేట్ పెట్టుకొని 4 Mbps బిట్ రేట్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి హ్యాపీ బర్త్డే స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.